నేటి సామాజిక మాధ్యమాల యుగంలో ఫోన్లో రీల్స్ని చూడటం అనేది ఒక వ్యసనంలో మారిపోయింది. కాస్త తీరిక దొరికినా స్మార్ట్ ఫోన్ తెరలకు కళ్లప్పగించేస్తున్నారు. రీల్స్ని, షార్ట్స్ని, వీడియోలను గంటల తరబడి చూస్తున్నారు. దీంతో విలువైన సమయం వృధా కావడమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా రీల్స్ని అతిగా చూసే అలవాటు మన కళ్లకు హాని చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. షార్ట్ వీడియోలను అతిగా చూడటం వల్ల కళ్లకు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో, వాటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ ఫోన్ 100 గ్రాముల ఈ డబ్బా మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతా ఇంత కాదు. నలుగురిలో ఉన్న సెల్ ఫోన్లో తలదూర్చి దాంతోనే కాలం గడిపేస్తున్నారు మనలో చాలామంది. ముఖ్యంగా అదే పనిగా సామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో రీల్స్, షార్ట్స్, వీడియోలను చూస్తున్న వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇటు ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని, మరి ముఖ్యంగా చిన్నారులు, యువతలో దృష్టిలోపాలు పెరుగుతున్నాయి. అధిక స్క్రీన్ టైంతో కంటిపై పడే డిజిటల్ ఒత్తిడి ఓ నిశ్శబ్దపు మహమ్మారిగా కంటి చూపును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా రీల్స్ చూస్తూ గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కుపోవటంతో పిల్లల్లో కళ్ళు పొడిబారిపోవటం, హ్రస్వదృష్టి పెరగటం, కళ్ళు ఒత్తిడికి గురి కావటంతో పాటు చిన్నప్పుడే మెల్లకన్ను రావటం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. కంటిన్యూస్గా ఈ స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలకు, యూత్కు ఎక్కువైంది. దీనివల్ల అనేక దుష్పరిణామాలు మొదలైనాయి. ఒకటి ఏమంటే ఐ వరకు, రెండోది జనరల్ హెల్త్, మూడోది మెంటల్ హెల్త్, తర్వాత ఎకానమీ, ఇది ఫైనాన్షియల్ లాస్ ఒకటి మొదలైంది, తర్వాత రెస్ట్లెస్నెస్, అడిక్షన్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఈ స్మార్ట్ ఫోన్ వల్ల తయారైనాయి. సో ఈ పిల్లలు ఒక్కసారిగా దానికి అలవాటు పడినారంటే బయట ప్రపంచం అంతా మర్చిపోయి దాంట్లోనే ఇమిడి ఉంటున్నారు. అందువల్ల కొంతమందికి లాంగ్వేజ్ కూడా పోతుంది, మాటలు కూడా పోతున్నాయి. కొంతమంది పేరెంట్స్ యొక్క రిలేషన్ పోయేసి ఒక మూల కూర్చొని చూడడం అవుతుంది. ఇకపోతే ఒకటి డిస్కస్ చేద్దాం. ఒకటేమో కంటి మీద ప్రభావం. ఈ కంటి మీద ఏమి అంటే దీంట్లో ఉన్నవి స్మాల్ ఫ్రాంట్ సైజ్ ఉంటాయి. తర్వాత వేరే వాళ్లకు చూడకూడదు అనే ఉద్దేశంతో చీకటి గదిలో కూర్చోవడము, ఒక మూల కూర్చోవడము, ఆ కాంతి లేని చోట తదేకంగా చూడడం. సో దీనివల్ల కంటికి స్ట్రెయిన్ వస్తుంది. దీన్నే అకామిడేషన్ అంటారు. ఈ అకామిడేషన్ వల్ల కంటిలోని చిన్న చిన్న కండరాలు, సిలియరీ మజిల్స్ కంటిన్యూగా పనిచేయాల్సి వస్తుంది. అలానే ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్, కన్నును బయట కండరాలు కూడా వచ్చి ఫెటిగ్ ఫినామినా, ఐ స్ట్రెయిన్ అంటారు. దీన్నే డిజిటల్ సిండ్రోమ్ అంటారు, కంప్యూటర్ ఐ విజన్ సిండ్రోమ్ అంటారు. సో ఇది ఎంత ఎందుకు వస్తుందంటే కంటిన్యూస్ అకామిడేషన్ ఒకటి, కంటి రెప్ప ఆర్పకపోవడం వల్ల డ్రై ఐ రావడము వస్తుంది. ఈ డ్రై ఐ సిమ్టమ్స్ ఏమి అంటే కళ్ళు మంట రావడము, కళ్ళు దురద రావడము, తలనొప్పి రావడము, ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన సమస్యలు. రీల్స్ చిన్నగానే ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుంది. చిన్న ఆకర్షణీయమైన రీల్స్ను ఎక్కువసేపు దృష్టి నిలిపేలా డిజైన్ చేస్తున్నారు. స్థిరంగా అలా చూడటం వల్ల కనురెప్పల బ్లింకింగ్ రేటు 50% తగ్గుతోంది. ఇది కళ్ళు పొడిబారటానికి, దృష్టిలోపాలకు దారితీస్తుంది. ఈ అలవాటు నియంత్రణ లేకుండా కొనసాగితే మాత్రం దీర్ఘకాలిక దృష్టి సమస్యలకు, శాశ్వత కంటి సమస్యలకు దారితీస్తుంది. రోజు గంటల తరబడి స్క్రీన్స్కు అతుక్కుపోయే పిల్లల్లో ముందస్తు మయోపియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పెద్దవారు కూడా స్మార్ట్ ఫోన్లోని బ్లూ లైటుకు గురి కావటం వల్ల తరచూ తలనొప్పి, మైగ్రేట్, నిద్రలేమి వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల అధ్యయనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50% కన్నా ఎక్కువ మంది మయోపిక్తో బాధపడే అవకాశం ఉంటుందని ఒక అంచనా. సెల్ ఫోన్లో మనకు డే టైంలో బ్లూ లైట్ ఉంటుంది,
నైట్ టైంలో బ్లూ లైట్ ఉండదు. సో ఈ సెల్ ఫోను ఈ బ్లూ లైట్ను ఎమిట్ చేస్తుంది. ఈ బ్లూ లైట్ ఎమిట్ చేసేదానివల్ల బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఇది ఇంకా పగులే అనే ఉద్దేశంతో ఉంటుంది. దీనికి సంబంధించిన హార్మోన్ పేరు మెలటోనిన్. ఈ మెలటోనిన్ ఏం చేస్తుందంటే సర్కాడియల్ రిథిమ్ అంటే పగులేమి రాత్రేమి. పగులు అనేది మేల్కోవాలని, రాత్రి పడుకోవాలనే దానికి ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము బ్లూ లైట్ కంటిన్యూస్ ఎమిషన్ ఉంటుందో అప్పుడు బ్రెయిన్ అండ్ మెలటోనిన్ థింక్స్ దట్ ఇట్ ఈస్ డే అని అంత బ్రెయిన్ను వేకప్ చేసి ఉంటుంది. అప్పుడు స్లీప్లెస్ నైట్స్ అవుతాయి. నిద్ర అనేది రాదు, నిద్రపోరు. తర్వాత ఎప్పుడైతే నిద్రపోదో, సరైన నిద్ర పట్టదో అప్పుడు వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు, డిప్రెషన్సు, ఇరిటేషను మొదలవుతూ ఉంటాయి. సో దీన్నే మెంటల్ హెల్త్ అంటాం. మెంటల్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. తర్వాత ఇంకా కొద్ది రోజులు ఎక్కువ దీన్నే అడిక్షన్ ఉంటే ఈ బ్రెయిన్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ డోపమైన్ అనేది స్పైక్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళేసి ఈ డోపమైన్ శాతం ఎక్కువైనప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్, ఎగ్జాంపుల్ పార్కిన్సన్ అని, ఆల్జిమర్స్ అని ఇలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకా కొంతమంది రీసెర్చ్ చేసి బ్రెయిన్ లో గ్రే మ్యాటరు, వైట్ మ్యాటర్ అంటారు. ఈ గ్రే మ్యాటర్ అనేది ఈ తెలివికి, ఈ హయ్యర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్కు పనికొచ్చేది. ఈ గ్రే మ్యాటరు రోజుకు క్షీణించిపోతుందని కూడా మనం కలిసాం. స్మార్ట్ ఫోన్ తెరకు గంటల తరబడి కళ్ళు అప్పగించటం, అధిక స్క్రీన్ టైంతో కంటి సమస్యలు పెరగటంతో పాటు సామాజిక, మానసిక ఇబ్బందులు సైతం పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. సెల్ఫోన్లో అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే సమాచారాన్ని అదే పనిగా చూస్తూ ఉండటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మెల్లకన్ను, కంటి చూపు మందగించటం వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిరంతరం రీల్స్ చూడటం వల్ల సామాజిక ఒంటరితనం, మానసిక అలసట, మానసిక ఇబ్బందులకు గురైనట్లు గమనిస్తున్నట్లు చెప్పారు. రీల్స్లో మునిగిపోవటంతో వాస్తవిక ప్రపంచాన్ని విస్మరించటం, కుటుంబ సంబంధాలు దెబ్బతినటం, చదువు, పనిపై దృష్టి తగ్గటం వంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. దీని అంతటికీ నివారించాలా అంటే ఈ సెల్ ఫోన్ టైం తగ్గించడము, ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా మీ బెడ్ దగ్గర కాకుండా ఇంకొక రూమ్లోనో దూరంగానో పెట్టుకొని ఛార్జ్ చేయడము. తర్వాత టైం చూడాలంటే నార్మల్ వాచే పెట్టుకొని టైం చూడడము, సెల్ ఫోన్ కాకుండా. అలారం కూడా దాన్ని వాడకుండా వేరే దాన్ని వాడుకోవడము చేసి మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఫస్ట్ 1 అవరు నేను ఫోన్ చూడకూడదు, నిద్ర లేచిన తర్వాత 1 అవర్ చూడకూడదు అని. ఇన్ కేసు ఇది అవసరమో ఈ అకాడమిక్గా వీళ్ళు ఆన్లైన్లోనే సెల్ ఫోన్లోనే ఈ కాలంలో చూడమని అంటున్నారు కొన్ని స్కూల్స్. అట్లాంటప్పుడు ఈ 20-20 రూల్, ఈ 20-20 రూల్ ఏమి అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ రెస్ట్ తీసుకోవడము, 20 మీటర్లు 20 ఫీట్ దూరం చూడడము, కొంత రిలాక్స్ కావడము చేసి మళ్ళీ రిపీట్ చేసుకుంటే అదొకటి. రెండోది ఈ డ్రై ఐ కాకుండా సో ఎలా సరౌండింగ్స్ను అడ్జస్ట్ చేసుకోవాలా. తర్వాత ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ చేసేదానివల్ల కూడా వస్తుంటుంది. తర్వాత ఈ నైట్ మోడ్ అనేవి ఉంటాయి ఈ సెల్ ఫోన్లో. ఈ నైట్ మోడ్కి మార్చేదానివల్ల ఈ రేడియేషన్ అండ్ బ్లూ లైట్ ఇంటెన్సిటీ బ్లూ లైటే లేకుండా ఉంటుంది నైట్ మోడ్లో. సో ఇలాంటివి. తర్వాత స్క్రీన్స్, బ్లూ లైట్ గార్డ్ స్క్రీన్స్ వాడేదాని వల్ల కూడా వీళ్ళకు దాని నుంచి కాపాడుకోవచ్చు. ఆన్ ది హోల్ ఏమి అడ్వైజ్ అంటే అన్నెసరీ మెటీరియల్ సెల్ ఫోన్ వాడి చూడడం తప్పు అనేది. దానివల్ల ఎంతో దుష్పరిణామాలు, ఒకటేమో ఐకి, రెండేమో బాడీకి, మూడేమో బ్రెయిన్కు, తర్వాత మెంటల్గాను, సోషల్గాను, అకాడమిక్గాను అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి వీలైనంత తక్కువగా ఈ సెల్ ఫోన్ను, స్మార్ట్ ఫోన్ వాడడము మంచిదని చెప్తాం. స్మార్ట్ ఫోన్లో నిరంతరాయంగా మనం చూసే రీల్స్లో కృత్రిమ కాంతి, వేగవంతమైన దృశ్య మార్పులు కంటిపై దుష్ప్రభావాన్ని చూపుతాయనటంలో సందేహం అక్కర్లేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్పై గడిపే సమయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి.
ఎక్కువ సమయం రీల్స్ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు 20-20-20 రూల్ను పాటించడం అన్ని విధాలా మేలు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్లు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించాలి, లేదా గంటకు 5 నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. ఇక అదే పనిగా ఫోన్ తెరను చూడకూడదు. మధ్య మధ్యలో కనురెప్పల్ని ఆర్పుతూ ఉండాలి. క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేకులు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన కళ్లకు ఎంతగానో మేలు చేస్తాయి.